గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక్కొక్క వాల్ పేపర్ లాగా, ఒక స్క్రీన్ సేవర్ లాగా చేసే ఎక్సలెంట్. ఎందుకంటే మనం పెద్ద పెద్ద పేర్లు వింటుంటాం తప్పించి తర్వాత వెతికితే మీ ప్రొఫైల్ అంతా చూసి ఓహో గామి ఈయనే చేశారా, బాగా చేశారా అనిపింది. కంగ్రాట్స్ సార్, చాలా థ్యాంక్స్ సార్. నెక్స్ట్ ఈ సినిమాలో ఆవిడ స్టీల్ ది షో అంటే ఆవిడ బాగా చేశారు, దాని గురించి చెప్పక్కర్లేదు. బట్ ఈ సినిమా మీద నాకున్న అబ్జెక్షన్ మాత్రం చెప్తున్నాను, నా క్వశ్చన్ కాదు. ఆవిడ ఇందాక స్టేజ్ మీద ఒక్కొక్కరిని పిలిచినప్పుడు సుద్ది అయోధ్య గారు రండి ఏదో క్యారెక్టర్ పేరుతో పిలిచారు. ఆయన ఏమని పిలిచారండి మీరు రమ్మని స్టేజ్ మీకి? పంతులు గారు రండి అని పిలిచారు. అదే ఎందుకు అలా పిలవాల్సి వచ్చిందంటే ఆవిడ తప్పు కాదండి. సినిమాలో హీరో కులం ఏమైనా చెప్పారా? హీరోయిన్ కులం చెప్పారా? హీరో తండ్రి ఇంకో క్యారెక్టర్ ఎవరిదైనా కులం చెప్పారా? అంటే ఒక రేప్ చేసే విలన్ క్యారెక్టర్ చూపించాల్సి వస్తే మీకు బ్రాహ్మణ్ కావాల్సి వచ్చిందా ఏంటనేది? ఉండండి, నేను మాట్లాడుతున్నాను. కాశీ లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మీకు ఫైట్ సీక్వెన్స్, రేప్ సీక్వెన్స్ తీయడానికి ఒక కబేలా కావాల్సి వచ్చిందా? కాశీ లాంటి ఒక పుణ్యక్షేత్రంలో ఒక పంతులు ఒక ముస్లిము కలిపి రేపు సీన్కి అసిస్ట్ చేసినట్టు తీయాల్సి వచ్చిందా? ఏంటండి మైండ్ సెట్? ఏమి ఓ కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మణ్ చెప్పలేపారా హీరోని? లేదు ఇంకోటి చెప్పలేపారా? యాక్చువల్గా క్యారెక్టర్ పేరు పోనీటేల్ గాయ్ అని ఉంటుంది సార్, బట్ ఐ డోంట్ నో హూ హాస్ గివెన్ దట్ నేమ్. అది తప్పుగా ఇచ్చారు. అక్కడ ప్రొజెక్ట్ చేయడం కూడా అలాగే ప్రొజెక్ట్ చేశారు కదా సార్. క్యారెక్టర్ పేరు హారతికి రావాలి, హారతి టైం అవుతుంది అని చెప్పి. అంటే నేనేమంటానంటే మీరు ఇప్పుడు ఒక పర్సన్ టార్గెట్ చేయాలనుకున్నప్పుడు చేస్తే చేయండి, అది మీ ఇష్టం, కాదనంటల్లా. నేను ఇది ఎక్కడైనా ఒక ఇండికేషన్ ఇచ్చారా? ఒక ఇంటి పేరు చెప్పారా? అయ్యో హీరో ఈ హీరో ఇప్పుడు ఆయన పేరు హనురెడ్డి, బట్ సినిమాలో అయితే రెడ్డి కాదు కదా. చెప్పడంలో మేబీ ఆయన రైటరు, ఆయన ఇంగ్లీష్ కాదు కదా. ఆవిడ శుద్ధి ఏజ్ ప్రపంచంలో దేనికైనా ఉండొచ్చు. కరెక్టే సార్. అక్కడ వాళ్ళకి ఇవ్వడం అంటే తప్పుగా ఇచ్చారేమో. మీరు కాశీలాంటి పుణ్యక్షేత్రంలో తీస్తున్నారా? అక్కడ కబేళ పెట్టి కబేళలో రేప్ సీన్ ఫైట్ సీన్ పెడతారా? అక్కడ యాక్చువల్గా సార్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ సార్ అక్కడ. వాట్ వీ హ్యావ్ స్టడీడ్ సార్. ఇంక మీరు ఎన్ని చెప్పినా అది ఎక్స్క్యూజ్ కాదండి. ఈవెన్ డైరెక్టర్ వస్తే నేను యాక్చువల్గా డైరెక్టర్ ఇది అడగడానికి కోసం వచ్చాను. ఓకే కాదండి, అది ఏంటది? ఇదే తీయండి, ఇంకొక క్యారెక్టర్ ఇంకో క్యాస్ట్ పెట్టి అప్పుడు తెలిసి ఉండేది. సార్ మూర్తి గారు 1 సెకండ్. మా డైరెక్టర్ రైటర్ కాబట్టి ఆయనకి ప్రతిదానికి ఒక బలమైన కారణం ఉంటుందండి. దయచేసి మీరు నిజంగా ఆయన అడిగితేనే బెటర్ అండి. అంటే మీకు లైవ్ అందరూ చూస్తున్నారు, అందరిలోకి వెళ్తుంది, ఆయన చూస్తాడు, ఆయన కారణం చెప్పి ఉండొచ్చు, వేరే సంగతి. బట్ నేనైతే చెప్తున్నాను సార్, 2 అబ్జెక్షన్స్. ఒకటి సరే ఓకే, కాశీలో పురోహితుడినే చూపించాడు, ఆయన ఇష్టం చూపించుకోమన్నాడు. కాశీలో పుణ్యక్షేత్రం అండి, ఆ పుణ్యక్షేత్రంలో ఒక కబేళా చూపించి అంత భారీ కబేళా పెట్టి ఆ కబేళాలో ఒక ముస్లింలు పెట్టి వాళ్ళేమో ఈ పంతులు సపోర్ట్ చేసినట్టు ఏంటండి? ఏం చెప్పదలుచుకున్నారు ఇండైరెక్ట్గా మీరు? ఏమి అంతవరకు చెప్పాల్సిన సినిమా మొత్తం మీరు అంత చేశారుగా. క్లాసిక్గా గీతాంజలి క్యాసెట్ పెట్టావు, హెడ్ ఫోన్స్ పెట్టావు, దాన్ని నేను ఒక క్లాసిక్ సినిమా ప్రాజెక్ట్ చేయబోతున్నానని ఇండికేషన్లు ఎన్నో ఇచ్చారు కదా. వాటి గురించి నేనేం అనలేదే. సో ఇప్పుడు ఆయన ఫోటోగ్రఫీ అద్భుతంగా తీశారే, నేను కాదనలేదే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ చేశారే, బాగుందనలేదే. అది కరెక్ట్ కాదు, అది నేను చెప్పేది.